వందల కోట్ల రూపాయల అవినీతి బట్టబయలై కేసులు నమోదయ్యాయి. క్రికెట్ పేరు చెప్పుకుని అడ్డంగా నిధులు కాజేసిన అక్రమార్కులు అరెస్ట్ అయి ఊచలు లెక్కబెడుతున్నారు. అయినా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరు మారడం లేదు. మళ్లీ తెరపైకి లెక్కలేనన్ని ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలు. క్రికెట్ సంగతి పక్కన పెట్టి పదవుల కోసం పాకులాడుతూ నిధులు స్వాహా చేయడమే పనిగా పెట్టుకున్నారు హెచ్సిఏ పెద్దలు. హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గా కంటే హైదరాబాద్ మోస్ట్ కరప్టెడ్ అసోసియేషన్ గానే పేరు గడించింది. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కు కేంద్రంగా ఉన్న అసోసియేషన్ ఇప్పుడు అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలు, కేసులు, అరెస్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. హెచ్సిఏ ప్రెసిడెంట్ గా ఉన్న జగన్మోహన్ రావుతో సహా సెక్రటరీ దేవరాజ్, ట్రెజరర్ శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్పై బయటకొచ్చారు. ఈ అరెస్టులతో దేశవ్యాప్తంగా హెచ్సిఏ పరువు బజారును పడింది. అయినా హెచ్సిఏ తీరు మారడం లేదు. జగన్మోహన్ అరెస్ట్ తర్వాత దల్జీత్ సింగ్ తనకు తాను ప్రెసిడెంట్ గా ప్రకటించుకుని తన మార్క్ అవినీతి రాజకీయం మొదలుపెట్టాడు. తాజాగా హెచ్సిఏలో జరుగుతున్న అవినీతి మరోసారి బట్టబయలైంది. హెచ్సిఏ నిర్వహించిన అండర్-14 సెలక్షన్స్ కు 3,000 మందికి పైగా హాజరయ్యారు. జిమ్ఖానా గ్రౌండ్స్ వద్ద ఈ జూనియర్ క్రికెటర్లు అవస్థలు పడ్డారు. గుక్కడి మంచినీళ్లు కూడా లేకుండా గంటల తరబడి క్యూలో ఉండిపోయారు. తీరా చూస్తే అసలు అండర్-14 సెలక్షన్స్ అనే మాట బీసీసీఐ డిక్షనరీలోనే లేదు. ఉద్దేశపూర్వకంగానే అండర్-14 సెలక్షన్స్ పేరుతో డబ్బులు దండుకునే కుట్ర జరిగిందని ఆరోపించింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఇదే విషయమై బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేశారు టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి. తాజాగా మంత్రి జి వివేక్ తన తండ్రి జి వెంకటస్వామి పేరుతో తెలంగాణ వ్యాప్తంగా డిస్ట్రిక్ట్ టీ20 క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో హెచ్సిఏ భాగస్వామిగా ఉంది. మంత్రి వివేక్ ₹1,70,00,000 స్పాన్సర్షిప్ చేస్తున్నట్లు ప్రకటించారు. క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో మంత్రుల జోక్యం ఉండకూడదన్న నిబంధన బేఖాతరు చేశారు. హెచ్సిఏ నుంచి తనకు ₹67 కోట్ల బకాయి రావాలని కొట్లాడుతున్న వివేక్ ఇప్పుడు ₹1,70,00,000 ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నాయి క్రికెట్ సంఘాలు. ఏసీబీ, సిఐడి కేసుల కారణంగా హెచ్సిఏ బ్యాంక్ అకౌంట్లు అన్నీ బ్లాక్లో ఉన్నప్పుడు మంత్రి వివేక్ ఇచ్చిన ₹1,70,00,000 ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయి, ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నిస్తోంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. రాష్ట్రంలో టీసీఏకు సంబంధం లేకుండా ఎలాంటి డిస్ట్రిక్ట్ టోర్నీలు నిర్వహించడానికి వీలే లేదని బీసీసీఐ ఆదేశాలు ఉన్నా బేఖాతరు చేస్తున్నారని టీసీఏ మండిపడుతోంది. హెచ్సిఏ పాలకులుగా ఎవరున్నా వచ్చిన నిధులను మింగేయడం, తమ జేబుల్లోకి మళ్లించుకోవడమే పనిగా పెట్టుకున్నారు అసోసియేషన్ పెద్దలు. సహచర సభ్యులు అవినీతి అక్రమాలకు పాల్పడి జైలు పాలైనా తీరు మార్చుకోవడం లేదని మండిపడుతున్నాయి క్రికెట్ సంఘాలు.